కొడితే విషయం మిడుస్తుంది అంటారు కదా కొంతమంది. భూమికి కొట్టే ఏమైనా విషయం మిడిచిందన్న? విషయం మిడిచే ఛాన్స్ ఉండదు అనమాట. ఎప్పుడైతే భూమి కొడుతుందో ఆ పడగ లేపింటుంది కానీ బ్యాలెన్స్ మీద కొడుతుంది అనమాట. అంటే వచ్చింది ఎక్కడి నుంచి వచ్చేది చూసుకునేరు. ఆడ చూసినారు ఆడ ఏం కప్ప తింటున్నా కప్పని చంపేసేదనా? అవునవునవును బాగా గొప్ప కప్పేది చంపేసి మీరు చూసుకునేదారు లోపల పోయి దాపెట్టుకునేది. అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు పామలాజీ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గుణగణ మండలం. గుణగణ మండలం నుంచి ఇక్కడ అలవాల గ్రామానికి వచ్చినాను. అయితే ఇక్కడ ఒక పాము ఉందంటే నాకు పాము ఉందని నాకు ఫోన్ చేయడం జరిగింది. అయితే వచ్చినాను ఇక్కడ కప్పని చంపేసి అక్కడ పొక్కలో దాపెట్టుకునేది. అది దాన్ని రెస్క్యూ చేస్తా. రెస్క్యూ చేసే టైంలో కూడా ప్రమాదం జరగవచ్చు జరగకపోవచ్చు. కాకపోయినా ప్రమాదం జరగకుండా రెస్క్యూ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, కింద పక్కన కొనొస్తా చూడండి. మళ్ళా పక్కల చెడిపోయింది. కింద పక్కన వస్తుంది. లేదన్నా బండి మినిచి కింద పడితే మోటార్ సైకిల్ మీద వస్తుంటే కొంచెం ఫోన్ మాట్లాడుకుంటూ వస్తే కింద పడితే బాగా ఇట్లా పెరగదు. మన ఒక 8 రోజులు ఆయన పెడదాం. ఇది కొంచెం గడరా నీ మీద పడి పడదు. అప్పుడే బాగుండేది పట్టు. రాళ్ళ మీద పడి అది బయటకి వచ్చి ఎక్కడ పడలేదు. గబ్బా గబ్బా పని లేదన్నా ఎక్కడ ఎందుకంటే నా పనిలో విషయం ఉంది. నన్ను కొరతలు మీరు దూరం ఉండండి అని చెప్తుంది ఫస్టే. ఎక్కడికి వస్తే అసలు అంటది అనమాట. ఎందుకంటే దానికి ఉంది కాబట్టి అట్లా పౌరు అట్లా అట్లా పౌరు అనమాట. దాని పౌరు ఎందుకంటే ఆ పంటలో విషయం ఉంది దానికి మనం కూడా చాలా మంది భయపడతాం. మనం కూడా ఇప్పుడు ఇక్కడ దొడ్లు ఉండవి. ఎందుకంటే చెత్త ఉంది, చదారం ఉంది, కట్టెలు ఉన్నాయి, కంప ఉంది.
ఇట్లా దాంట్లో ఈ పాములు అనేటివి ఉండడానికి కూడా చాలా అవకాశం ఉందన్నమాట. మనం ఒకవేళ నంబర్ 1కో నంబర్ 2కో ఎక్కడన్నా ఇక్కడ బయటకో ఎక్కడో చెత్తలో చెదరలు పోయినప్పుడు ఇట్లాంటి పాములు ఏడన్నా కప్పలు ఎలకలు తినుకుంటారు, పండుకునింటాయి. పడుకున్నాం మనం ఎప్పుడైతే తొక్కుతామో అప్పుడు బయట అవుతాయి అనమాట. మనం కూడా ఇట్లా నైట్ పూట ఒక నంబర్ 1కో నంబర్ 2కో బయటకు పోయేటప్పుడు పెద్ద ఒక బ్యాటరీ లైట్ వేసుకున్నాం అనమాట. బ్యాటరీ లైట్ వేస్తూ పోతే ఏడన్నా ఇట్లాంటి పాములు ఉంటే కూడా నిగనిగా కనపడతాయి కాబట్టి అబ్బో పాము ఉందని పక్కకు తొలిపోతాం మనం. చాలా హుషారు ఉండదు. ఎందుకంటే మీరు లాస్ట్లో ఉండవు మీ ఇంట్లో అనమాట. అంత పొలాలు ఉన్నాయి, చేన్లు ఉన్నాయి, అంటే దొడ్లు ఉన్నాయి, అంత కళ్ళ కంప ఉంది కాబట్టి ఇట్లాంటి పాములు దండిగా ఉంటాయి ఇక్కడ. మనం కూడా చాలా జాగ్రత్త ఉండాలి. మన ఇంటి పరిశుభ్రాలు కూడా నీటికి పెట్టుకున్నా. ఇంటి ముందర చెత్త చెదారం కట్టెలు కంపలు పెట్టకుండా నీటికి పెట్టుకుంటే ఇట్లాంటి పాములు వచ్చి దాంట్లో ఉండే అవకాశం ఉండదు అనమాట. ఇంటి పరిశుభ్రాలు కూడా నీటికి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంట్లోనే మనం ధాన్యం పెట్టింటాం కాబట్టి ధాన్యం తినడానికి ఎలకలు వస్తాయి, ఎలకలు తినడానికి ఇట్లాంటి పాములు వస్తాయి. ఏమన్నా సంచులో లేకుంటే ధాన్యమో ఏమో తీసినప్పుడు మనం ఆశ తోసి అడుగు పెట్టాలి, ఆశ తోసి చేయి పెట్టాలన్నమాట. ఇట్లాంటి పాములతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది విషపూరితమైన పాము కాబట్టి కొరికితే పానాలు పోతాయి కాబట్టి. ఇట్లాంటి పాములు బయట అయితే మనం ఎక్కడ పోకూడదు. మంత్రం తంత్రం అని చెప్పి, మంత్రం తంత్రం అంటే కొన్ని అప్పుడు పాతకాలంలో నడుస్తున్నాడు నాటు వైద్యము మంత్రము తంత్రము. ఇప్పుడు అట్లాంటివి ఏం పనిచేయవు. ఇట్లాంటి పాములు బయట అయితే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలా. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే పానాలతో సేవ్ అయిపోతారన్నమాట. ఇప్పుడు నాటు వైద్యం అంట, మంత్రం అంట, తంత్రం అంట అని కడిచిన వ్యక్తి 1-2 గంటలు ఆ ఊరు ఈ ఊరు తిప్పితే పానాలు పోతానమాట. ఇట్లాంటి విషపూరితమైన పాములు కొరితే మనం గుర్తించాలి. అప్పుడే 2 కార్డులు పడతానమాట. వాపస్ అది భరించలేని నొప్పి ఉంటుంది అనమాట. అట్లా వ్యక్తికి మనం గుర్తించి అతనికి పరిగించరాదు, నడిపించరాదు, ధైర్యం చెప్పాలా. ఏం కాదులేరా నీకు పాము కొరితే ఏం కాదు, నువ్వు ఏం భయపడదు, ధైర్యంగా ఉండని చెప్పి మనం ఒక ఆంబులెన్సో లేకుంటే ఒక ట్రాక్స్ ఒక మోటార్ సైకిల్ తీసుకున్నాలా. మన దడిదాపులో ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది హాస్పిటల్, అక్కడ పోయి వెంటనే మనం ట్రీట్మెంట్ చేసుకుంటే పాములతో సేవ్ అయిపోతారు అనమాట. చాలా మంది కొంతమంది ఏమంటారు, పడగ ఇప్పి భూమికి కొడితే 2 చుక్కలు విషం ఇడుతుంది అంటారు. అట్లా 2 చుక్కలు విషం ఇడిచే ఛాన్స్ లేదు. ఎప్పుడైతే పడగ ఇప్పి భూమి మీద కొడతాదో పడగ బ్యాలెన్స్ మీద భూమి కొడుతుంది అనమాట. పండ్లు బయటికి పెట్టదు. ఎప్పుడైతే విషం వదలాలనుకుంటే మన శరీరంలో ఎప్పుడైతే పండు దిగబడతావో అప్పుడే విషం పడుతుంది అనమాట. మనం ఎక్కడన్నా పొలంలో పని చేసేటప్పుడు కూడా ఏమన్నా చెత్త చెదరమ్మ కూడా ఒక కట్టె తీసుకొని తిప్పేసుకున్నా. ఏమన్నా మనం చెత్త ఏడతాప్పుడు ఏమన్నా ఏడతాడు. ఎందుకంటే ఇట్లా విషపూరితమైన పాములు ఉంటాయి కాబట్టి. నైట్ పూట ఒకవేళ ఇంటి ముందర ఒక పెద్ద లైట్ వేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు లాస్ట్లో ఇండ్లు ఉంటాయి కాబట్టి లైట్ ఉంటే ఎలుతురికి రావు పాములు. ఏమంటే ఇప్పుడు అది కొలాయి గుంత ఉంది కదా, కొలాయి గుంతలో నీళ్లు ఉంటాయి కాబట్టి నీళ్ళ సలవకి కప్పలు వస్తాయన్నమాట. ఆ కప్పలు తినడానికి ఇట్టాడి వచ్చినాడు ఈ పాములు వచ్చి కప్ప తినింది అనమాట. అదే కాటేసి దాన్ని చంపేసింది. తిందామనే టైపులోనూ మీరు చూసినారు. మీకు చూసి భయపడేది అక్కడ లోపల హోల్స్లో దాపెట్టుకోవడం జరిగింది అనమాట. చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది కాబట్టి నేను వెంటనే వచ్చి రెస్క్యూ చేసినాను. అదే నైట్ పూట అయితే ఏమన్నా నీళ్లు పట్టడానికో లేదన్నా పిల్లలు దిగినప్పుడు పెద్దలు ఏదైనా కాలు పెట్టినప్పుడు ఇట్లాంటి పాములు కొడితే ప్రమాదం జరుగుతుంది కాబట్టి చాలా హుషారు ఉండాలి. ఇట్టా పాములతో మనం డబ్బా సన్న కదా, పాము దుబ్బ కదా, సంచి వద్దనా సంచి ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు భూమికి కొడితే విషయం ఇడుస్తుంది అంటారు కదా కొంతమంది. భూమికి కొట్టే ఏమన్నా విషయం ఇడిచిందన్న? విషం ఇడిచే ఛాన్స్ ఉండదు అనమాట. ఎప్పుడైతే భూమి కొడుతుందో ఆ పడగ లేపింటుంది కాబట్టి బ్యాలెన్స్ మీద కొడుతుంది అనమాట. కొంతమంది మా క్యాచర్లు తెలక భూమికి కొడితే 2 చుక్కలు విషం ఇడుస్తుంది అంటారు. బ్యాలెన్స్ మీద కొడుతుంది. ఎప్పుడైతే కూరలు మన శరీరంలో కుచ్చుకుంటావో అప్పుడు విషం ఇడుతుంది అనమాట. అంతవరకు ఇడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అలవాల గ్రామానికి వచ్చి నాగుపాము రెస్క్యూ చేసి పట్టుకున్నాము. తీసుకుపోయి ఎక్కడైనా మంచి అడవిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్.